అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారికి కూడా అందులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండేటట్లు చూడాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో మరోమారు అటు అధికార పార్టీ ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ రెండు కూడా అమరావతి అంశాన్ని వివాదాస్పదం చేస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతి రాజధాని విషయంలో ఆయన వివాదాస్పదం చేశారు. తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అమరావతిని రాజధానిగా ఆమోదించిన తరువాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడడం మాత్రం సరైంది కాదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ అమరావతికి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి మీరు ఇప్పటివరకు ప్లాట్ సరిగా ఇవ్వాలి. పైగా మళ్ళీ మరోమారు మీరు భూసేకరణ చేపడతామని చెప్తా ఉన్నారు. మీరు ఒకవేళ చేసేది ఏదైనా ఉంటే దాన్ని ట్రాన్స్పరెంట్గా అన్ని విషయాలు వివరించి చేయాలి తప్ప మీరు ఆ పని చేయడంలే. ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, మరికొంతమంది అక్కడే స్థలాలు తీసుకొని వాళ్ళ ఇల్లు నిర్మాణం చేసుకుంటా ఉంటే ఎవరైతే భూములు ఇచ్చారో భూములు ఇచ్చిన రైతులు మాత్రం వాళ్ళ స్థలాల్లో వాళ్ళు కట్టుకోవడానికి మీరు అనుమతించడంలే. వాళ్ళకి అసలు ప్లాట్లే సరిగా ఇవ్వలేకపోతా ఉన్నారు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత, పోనీ రాజధాని ప్రారంభమైన 10 ఏళ్ల తర్వాత కూడా మీరు ఈ పని చేయలేకపోతా ఉన్నారంటే ఇది క్షంతవ్యం కాదు. ఖచ్చితంగా ఈ వివాదాలకంతా కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. అమరావతి రాజధానిగా కొనసాగించాలి. అన్ని ప్రాంతాల వారు కూడా అమరావతి రాజధానిగా కోరుకుంటున్న నేపథ్యంలో అమరావతిని ఫ్రీ జోన్ గా ప్రకటించడం ద్వారా, ఎందుకంటే ఈరోజు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులన్నీ అక్కడే పెడుతున్నారు కాబట్టి మా అప్పులు తెచ్చి మా నెత్తి మీద పెడుతున్నారని చెప్పి కొంతమంది అపార్థాలకు గురయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రీ జోన్ ప్రకటించాలని చెప్పి సిపిఐ తరఫున ప్రభుత్వాన్ని కోరుతాము.